మహాకుంభమేళాలో రేపు మాఘపూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా బుధవారం అమృత స్నానం చేయాలని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రయాగరాజ్ చుట్టుపక్కల 2 రోజుల ముందు నుంచే దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులు దాదాపు 30 గంటలుగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని మహాకుంభమేళాలో జనసమూహ నియంత్రణకు నో వెహికల్ జోన్ రూల్ తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం. ఏ సమయాల్లో ఈ నిబంధన జాతర జరిగే ప్రాంతంలో వర్తిస్తుందో రూట్ మ్యాప్ విడుదల చేసింది. మాఘపూర్ణిమ అమృత స్నానం కోసం మహాకుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీ ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాగరాజ్ చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడమే ఇందుకు సాక్ష్యం. జాతర జరిగే ప్రాంతంలో భక్తులు నిమిషాల్లో నడవగలిగే దూరాన్ని చేరుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. మౌని అమావాస్య నాడు జరిగినట్లుగా తొక్కిసలాట ఏర్పడకుండా భక్తుల రద్దీ నియంత్రణకు ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది యూపీ ప్రభుత్వం. నో వెహికల్ జోన్ రూల్ సహా వీవీఐపీ పాసులను రద్దు చేస్తూ నిబంధనలు తీసుకొచ్చింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాను ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా భక్తులు సందర్శించారు. ఫిబ్రవరి 26 కుంభమేళాలో ఆఖరి రోజు. రేపటి నుంచి నియమిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉంటుంది. మహాకుంభమేళాకు 11 జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం రూట్ ప్లాన్ విడుదల చేసింది ప్రభుత్వం. ముప్పై 6 పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్కు చేయగలరు. సోమవారం రాత్రి 8 గంటల నుంచే మహాకుంభమేళా ప్రాంతంలో పరిపాలన, వైద్య వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఫిబ్రవరి 13న గురువారం ఉదయం 8 గంటల వరకు ఈ నిబంధన అమలవుతుంది. భక్తులు సజావుగా స్నానం చేయడానికి వీలుగా ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల నుంచే మొత్తం మేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. అత్యవసర సేవలకే అనుమతి ఉంటుంది. అయితే ఫిబ్రవరి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాగరాజ్లో నో వెహికల్ జోన్ అమలు చేయరు. మహాకుంభ స్నానానికి బయట నుంచి వచ్చే భక్తులు వాహనాలను ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల తర్వాత సంబంధిత పార్కింగ్ స్థలాల్లోనే పార్క్ చేయాలి. అవసరమైన అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఫిబ్రవరి 12న మేళా ప్రాంతం నుంచి భక్తులను సజావుగా తరలించే వరకు అడ్వైజరీలో పేర్కొన్న ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉంటాయి. ప్రయాగ్రాజ్ మేళా ప్రాంతంలో వాహనాల ప్రవేశం, నిష్క్రమణపై ఉన్న ఈ ఆంక్షలు కల్పవాసి వాహనాలకు కూడా వర్తిస్తాయి.